హలో ఆల్, కాబూలీ శనగల్ని సింపుల్ వేలో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ శనగల్ని ఒక 2 అవర్స్ నానబెట్టుకుందాం. తర్వాత ప్రెషర్ కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. వన్స్ 4 విజిల్స్ వచ్చాక ఈ ప్రెషర్ కుక్కర్ని పక్కన ఉంచుకుందాం. ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేద్దాం. తర్వాత ఆనియన్స్, మిర్చి కూడా యాడ్ చేద్దాం. ఆనియన్స్ అండ్ మిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సాట్ చేసుకుందాం. వన్స్ ఆనియన్ అండ్ మిర్చి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా మనకి తగిన క్వాంటిటీలో యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో లైట్గా సాట్ చేసుకుందాం. వన్స్ సాట్ చేసుకున్నాక మనం ఒక 2 పండిన టమాటోస్ తీసుకొని సాఫ్ట్ ప్యూరీగా చేసుకుందాం. ఈ ప్యూరీని స్పైసెస్లో యాడ్ చేసుకొని లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఈ ప్యూరీలో ఉన్న వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యి టొమాటోస్లో ఉన్న రా ఫ్లేవర్ అంతా పోయేదాకా కుక్ చేసుకుందాం. వన్స్ రా ఫ్లేవర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అవుతూ ఉండగా మనం కాబూలీ శనగల్ని యాడ్ చేసుకుందాం. ఇవి ఆల్రెడీ ముందుగానే మనం సాఫ్ట్గా కుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కుక్ చేయాల్సిన అవసరం లేదు. లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే కర్రీ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని కాసేపు సాట్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన కాబూలీ శనగల కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ మేకింగ్ కదా. ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.